అందరికి. మేము ఈరోజు వంట మధ్యాహ్నం ఏం చేసినామంటే మంచి మంచి వంటలు చేసుకున్నాము. అన్నం, మిరపకాయలు, నించిన మిరపకాయలు, బుడ్డల కారం, చికెన్ ఫ్రై, సొరకాయ ఫ్రై, గోంగూర పప్పు, ఇన్ని ఐటమ్స్ చేసుకున్నాం మేము ఈరోజు. అన్ని నోరు ఊరిపోతున్నాయి ఐటమ్స్ అయితే, అంత బాగున్నాయి. చూస్తుంటేనే తినాలనిపిస్తుంది. ఇప్పుడు తింటున్నాము. మా బాబు కర్రేస్తా, పప్పు వేస్తా అంటున్నాను. వేసు ఉండు, కొంచెం ఉండు. ఏ మిరపకాయ తినవా? నేనా నైట్ ప్రోగ్రామ్కి డాన్స్ ప్రోగ్రామ్స్ అవి ఉంటే అందుకు లేట్ అయిందని ఇంకా మా బాబుని పంపించలేదు స్కూల్కి. ఇప్పుడు తాయిస్తున్నాడు అట్లనే. సరే ఇవ్వను. ఈ నాన్న ఊకనేనా? ఊకున్నాను ఇవ్వను. అందుకే నాన్న స్కూల్ పోతులే, మాకు ఎందుకే నీకు తలకాయ నొప్పి. స్కూల్లో ప్రశాంతంగా ఉండు నువ్వు మీ టీచర్ కాడ. రేపు నుంచి పంపిస్తాం, ఖచ్చితంగా పంపిస్తాంలే బేబీ. ఇది నేను వేసింది కదా. పొడి కలుపుకొని తిన్నాము. చాలా బాగుంది. గుండెల పొడికి గోంగూర పప్పు చాలా టేస్ట్ ఉందమ్మా. పప్పు ఇది కారం వద్దమ్మా. మిరపకాయ కాంబినేషన్ బాగుంది. బాగా జీలకర్ర పప్పులు కొబ్బరి మిక్సీ చేసుకొని నింపుకొని నూనె పోయాను. నూనె పోసి అట్ట తిప్పాలన్నమాట, మాడిపోతే ఎక్కువసేపు పెడుతున్నాను. సొరకాయ కర్రీ కూడా చూస్తాం చెప్తున్న టేస్ట్. మెత్తగా అయిపోయింది సొరకాయ, నోట్ వేసుకుంటే కరిగిపోతుంది. చికెన్ ముక్కలు కొంచెం గట్టిగా ఉంటుంది కానీ మెత్తగా. చపాతీకి ఇంకా ఎట్లుంటుంది సొరకాయ కర్రీ. బాగా గ్రేవీ ఉంది కదా. గుడ్డలు వేసుకుంటే బాగా టేస్ట్ వస్తుంది. కలర్ రైస్లో వాటిల్లో కూడా చికెన్ అవి తినని వాళ్ళకి ఇట్లా సోరకాయ కర్రీ చేసుకున్నా కానీ కాంబినేషన్ బాగుంటుంది. వైట్ రైస్లోకి అంత బాగుంది, ఈ రైస్లోకి. ఇంకా రోటీస్ కానీ కలర్ రైస్లో అట్లా చేసుకున్న వాళ్ళకి ఇంకా కాంబినేషన్ కూడా బాగుంటుంది.
గుడ్డల పొడి అవి వేసినందుకు మంచి ఫ్లేవర్ చాలా బాగుంది. గోంగూర బాగుంది. రోడ్డు విన అంటే గోంగూర 5 రూపాయలు కట్ట చెప్పినారు. 5 రూపాయలకు ఒక కట్టను అంటావా? మార్కెట్లో వెళ్ళంటే 10కి 3 ఇచ్చినారు. అదే కదా. కారం కూడా బాగా టేస్ట్ ఉంది. పుండు కూరలు వేసుకొని తింటుంటే చాలా బాగుంది. పుండు కూరకు ఉల్లిగడ్డ చట్నీ కూడా చేస్తారు. ఉల్లిగడ్డ చట్నీ. ఉల్లిగడ్డ ఎట్లా ఉల్లిగడ్డ చట్నీ? అదే ఉల్లిగడ్డలో కారం పచ్చపచ్చ మిక్సీ చేసుకొని నేను తిరువాత వెళ్తాను. ఇంతేంటి మిరపకాయ జీలకర్ర తిరువాత వేసుకుంటే బాగుంటుంది. పుండుగూరలకు తిన్నీకి కాంబినేషన్.
ఇప్పుడే తినమ్మా బాగుంది చేసుకో చాలా టేస్ట్ ఉంది గుడ్డలు కూడా కొన్ని వేయాలి అత్తమ్మా ఏమిట్లా గుడ్డలు అవసరం ఉన్నాయి కదా జీలకర్ర కొబ్బరి పప్పులు సిగ్గేసుకోవాలి అంతే కొన్ని జీలకర్ర వేసినారేమో కదా అందుకే మంచి జీలకర్ర ఫ్లేవర్ బాగా తెలుస్తుంది కొంతమంది కారం వేస్తారు వట్టి పొడి కొంచెం వేసిన పప్పుల పొడి 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 పప్పు పుట్టల పొడి కాంబినేషన్ బాగుంది టేస్ట్ కూడా బాగుంది అన్నీ కలుపుకుని తింటుంటే నేను అన్నీ మొత్తం కలుపుకొని తింటాను టేస్ట్ బాగుంది పట్నం ఏదో గోంగూర అంటారు కదా పుల్లకూర పట్నం పుండుకూర అయితే ఇంకా టేస్ట్ వస్తుంది ఒక కట్ట ఉండేది ఇంకా 2 కట్టలు వేరే కట్టలు మామూలు మిరపకాయ అంటే నాకు చాలా ఇష్టం బాగున్నాయి చాలా మందికి లావు మిరపకాయ ఎలా చేసుకోవాలో తెలీదు బజ్జీకి కూడా బాగుంటుంది ఇట్లనే నిమ్మకాల బజ్జీ కలుపుకొని వేసుకోవాలి బాగుంటుంది చాలా ఈజీ అవుతాయి ఐటమ్ ఇది చేయడం టేస్ట్ కూడా చాలా బాగుంది ఒకసారి మీరు ట్రై చేయండి పప్పు చారులోకి దేనిలోకైనా బాగుంటుంది గట్టి పప్పులోకైనా దేనిలోకైనా మా ఇవాన్ అయితే ఉత్త లావు మిరపకాయ అన్నంతో తిన్నాడు బాబుకి కూడా చాలా బాగా నచ్చింది ఏం చేస్తున్నారు మంచిగా వంటలు గుమగుమ వాసన వస్తుంది అంటున్నాను అది వేసేటప్పుడు మంచిగా జీలకర్ర అది పప్పుల పొడి మంచి ఫ్లేవర్ దానివల్ల మంచి స్మెల్ వచ్చాయి చాలా ఐటమ్స్ చేసుకొని తింటే బాగా కొంచెం తింటాను కూడా ఇంకా
ఒక ముద్ద ఎగస్ట్రా తింటాం, బాగా తింటాము. బాగా తింటాం. ఇట్లా కూరలు కర్రీలు మంచిగా ముద్ద ఎక్కువ దిగుతుంది మనం. మనం టీవీలో అది గులాబ్ జామ్ వచ్చేది చూసి అమ్మ మనం చేసుకున్నాము గులాబ్ జామ్ అంటే తెచ్చినాము. గులాబ్ జామ్ ప్యాకెట్ చేయాలి, ఈరోజు చేసేస్తాం. ఇంకా టీవీలలో ఫోన్లలో అక్కడిక్కడ చూసేది వాళ్ళకి ఇంకా ఏది కావాలంటే అది అడిగి చేయించుకుంటాడు మా పెద్ద బాబు అయితే. కడుపు నిండా తిన్నాం, చాలా ఐటమ్స్ కాబట్టి ఏంటండి బాగా అయితే అన్ని చాలా టేస్టీగా ఉన్నాయి ఐటమ్స్ అన్ని. బాగా కడుపు నిండా తిన్నాము, చాలా బాగుంది. బాగున్నాయి. కర్రీస్ కానీ, అన్ని బాగున్నాయి. మిరపకాయ కానీ, బుడల పొడి, గోంగూర పప్పు, సొరకాయ కర్రీ, చాలా ఐటమ్స్లు చాలా బాగున్నాయి. బాగా కడుపు నిండా తిన్నాము మేమైతే ఈరోజు. మా వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి.